జనం జనం ప్రభంజనం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టే కార్యక్రమాలకు భారీ సంఖ్యలో హాజరయ్యే జనాభాను ఉద్దేశించి తరచుగా వినిపించే మాట ఇది. అయితే నెల్లూరు సిటీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలలో అలాంటి సీన్లే కనిపించాయి. అభిమాన నేత పుట్టినరోజు వేడుకలను ఎమ్మెల్సీ వైసీపీ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా వేడుకలు నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు ఈ వేడుకలకు విచ్చేశారు. జై జగన్, జై పర్వతిరెడ్డి నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఓవైపు బాణాసంచ శబ్దాలు, మరోవైపు అభిమానుల నినాదాలతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా ఇద్దరు కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. జగన్ మళ్లీ సీఎం కావాలంటూ నినదించారు. మందితో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెద్ద ఎత్తున యువత, పార్టీ కార్యకర్తలు, ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానమిచ్చారు. నెల్లూరు రెడ్ క్రాస్ సౌజన్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తమిచ్చిన యువతను అభినందిస్తూ వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పర్వతిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉంటే అభివృద్ధి పరుగులు తీసేదని అన్నారు. గత ఎన్నికలలో చేసిన తప్పును ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. అందరం కలిసి ఈరోజు ఇక్కడ నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఇంతమంది, ఇన్ని వందలాది మంది, సుమారుగా 1000 మందికి పైగా అభిమానుల మధ్య ఈ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు సమీప కాలంలోనే ఆయన మరలా ముఖ్యమంత్రి అవుతారని, ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు సుమారుగా మరో 30 సంవత్సరాల పాటు ఒక మంచి పరిపాలన అందిస్తారని అందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు. మరి అలాంటి రోజు తొందరలోనే వస్తుందని, జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వేడుకలు ఇంత అట్టహాసంగా నిర్వహించడంతో కార్యకర్తలు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని కొనియాడుతున్నారు. జగనన్న పుట్టినరోజు వేడుకలు ఒక పండగలా జరిగాయని చెప్తున్నారు. మొత్తానికి పర్వతిరెడ్డితో అట్లుంటుంది మరి అంటూ డీజే టిల్లు స్టైల్లో డైలాగులు పేల్చుతున్నారు. అట్లుంటది మనతో.